జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారని అనౌన్స్ చేయగానే కొంత రాజకీయం మారిందంటారా ఏపీలో? ఏపీలో రాజకీయం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానన్న దగ్గర నుంచి? ఏపీలో ఈరోజు మీరు గమనిస్తున్నట్టయితే అన్యాయంగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన ఒక గొప్ప నాయకుడి మీద ఇలాంటి నిందలు వేసి ఇలాంటి ఆందోళనలకి కారణకులైన వారిని చట్టం శిక్షించాలని రాబోన్న కాలంలో జగనన్న గారి ప్రభుత్వంలో ఇలాంటి ప్రతి ఒక్కరిని ఆయన వదిలిపెట్టకుండా ఆయనకి అన్యాయంగా వ్యతిరేకంగా ఇలాంటి ఆందోళన రేపెట్టిన ప్రతి ఒక్కరిని ఆయన శిక్షించాలని ఇదే మీడియా పూర్వకంగా నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏపీలో ఉండట్లేదు, బెంగళూరులో ఉండి కుట్రలు చేస్తున్నాడు, కులాల మధ్య గొడవలు పెడుతున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. అన్నా ఈరోజు మీరు గమనిస్తున్నట్టయితే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు? మీకున్న ఆఫీసు పరంగా కానీ దేని పరంగా కానీ మీకున్న డ్యూటీ ప్రకారంగా మీరు ఇక్కడికి వచ్చారు. ఆయనకి 100 ఉంటాయి, 100 పనులు ఉంటాయి. ఆయనకి మనలాంటి సామాన్య నాయకుడు కాదు, ఆయన ఒక గొప్ప నాయకుడు. ఆయన అతను ఒకరోజు 2 రోజులు ఆయన పర్సనల్ పనుల మీద ఏదైనా ఊరు వెళ్తే అంటే వెళ్లకుండా ఇంకా రోజు మన ఇంట్లోనే ఉండాలా? ఈరోజు అధికారంలో పార్టీ లేదన్నా, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ప్రజల సంక్షేమం కోరుకుంటున్నాడు. ఆయన ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్నాడు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి రూమర్లు తీసుకొచ్చి గెస్ట్ హౌజుల్లో ఉంటున్నాడు, బెంగళూరులో ఉంటున్నాడు అనేది తప్పు, అవునా కాదా? దానికి ఏంటంటే మనిషి నోరు ఎటైనా తిరిగిద్ది, దానికి ఆధారాలు ఉండవు, ఏముండవు. ప్రతి ఒక్కరు ఏంటంటే నోటుకు వచ్చినట్టు విమర్శించటమే కదా, ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది, ఏదైనా విమర్శిస్తే చెల్లిద్ది అనే విధానంగా వాళ్ళు ఉంటున్నారు. అది మీరు ఏమంటారు కూటమి వాళ్ళు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి గురించి? అన్నా మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మాకంటే మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. మీరు ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళండి, గతంలో విద్యార్థులకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి స్కూల్లో అనేది మీరు కనుక్కోండి, ఇప్పుడు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని కనుక్కోండి. లేదంటే మహిళల దగ్గరికి వెళ్ళండి, అమ్మ మీకు ఇలా డబ్బులు పడుతున్నాయా లేదా అని వాళ్ళని అడగండి. వాళ్ళని ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది, జగనన్న పరిపాలన ఎలా ఉంది అనేది మీకు ఆన్సర్ దొరికిద్ది అక్కడే. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క వృద్ధాప్యుడు ఈరోజు ఎంతో బాధపడుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు, మంచి ప్రభుత్వం మాది అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అన్న వాళ్ళు చెప్తారన్నా, ప్రజలు చెప్పాలా, నాయకులు కాదు. నేను చెప్పాలా నేను సంతోషంగా ఉన్నానా లేదా అనేది. అది నువ్వు ఆమె చెప్పిద్దా నా గురించి? నువ్వు చెప్తావా నేను సంతోషంగా ఉన్నానని? నా పర్సనల్గా నేను చెప్పాలా సంతోషంగా, నేను సంతోషంగా ఉన్నాను అని. సంతోషంగా ఉన్నానా లేనా అనేది ప్రజలు చెప్పాలా, ప్రజల యొక్క నిర్ణయం ఏదైనా అంతిమంగా. కాబట్టి మీరు ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల్ని పరామర్శించండి, ఏం జరిగింది, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అనేది. దాన్ని బట్టి మీకు తెలిసి ఇక్కడ ఉన్నారు మన అమ్మమ్మ గారు, ఆమెను అడగండి జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఎలాంటి సంక్షేమాలు, ఎలాంటి పథకాలు మీకు అందుకున్నారు, ఈ రోజు మీరు ఎందుకు అందుకోవట్లేదని. ఆమె కూటమి పరిపాలన బాగున్నట్టయితే ఈ రోజు ఎండలో ఆమె రావాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి, దాంట్లోనే మీరు అర్థం చేసుకోండి. 60